దేశంలో జర్నలిస్టులకు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు ఒకే తాటిపైకి తెచ్చి ఇళ్ల స్థలాల విషయంలో ఇచ్చిన తీర్పు చాలా నిరాశపరిచిందని, ఈ విషయంలో వాస్తవాలను గ్రహించకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కల్మకోలన్ శ్రీనివాసరెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులతో స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను కలిపి తీర్పు ఇవ్వడం చాలా దురదృష్టకరమని అన్నారు. సోమవారం ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో జర్నలిస్టులందరికీ ఒకే రకమైన వేతనాలు అంటూ ఏమీ లేవని అన్నారు. దేశంలో జర్నలిస్టుల విషయంలో వేతన వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, పాకిస్తాన్ కంటే హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. జర్నలిస్టులకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్యం విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు తెలిపారు. జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులకు సైతం 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా వర్తించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను కూడా ఆదుకోవడంతో పాటు కొంతమందికి పెన్షన్లు కూడా అందిస్తున్నామని చెప్పారు. చనిపోయిన తర్వాత వచ్చే ఎక్స్గ్రేషియా కన్నా ఆసుపత్రుల్లో ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టులను కూడా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉంటూ చికిత్స పొందుతున్న కొంతమందికి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందినట్లు తెలిపారు. హెల్త్ కార్డుల ద్వారా వైద్యం చేసిన ఆసుపత్రులకు సుమారు 700-800 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ ఉన్నందున కొన్ని ఆసుపత్రులు వైద్యం అందించేందుకు ముందుకు వస్తలేరని, వారికి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే 200 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. రోజు రోజుకు మీడియాపై దాడులు పెరుగుతున్నాయంటే మనలో అనైక్యతనే అందుకు కారణమన్నారు. మీడియా సంస్థలు తమ స్వభావాన్ని కోల్పోయి పార్టీలకు అనుసంధానంగా పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. దీనివల్ల జర్నలిస్టులు తమ పాలసీని మరిచి సంస్థ పాలసీలు అంటూ అన్యాయాలను ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారని అన్నారు. చాలా విషయాలు సోషల్ మీడియా ద్వారానే వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా మంచి సంస్థలు ఉన్నాయని, వాటికి కూడా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఏరెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, వంగాల శ్రీనివాసరెడ్డి, కోశాధికారి గుండాల యాదగిరి, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, సలహాదారులు పుప్పాల ముట్టయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యలు కొలిక్కి తీసుకురావటానికి చేస్తున్న క్రమంలో మనకున్న జర్నలిస్టులకు ఉన్నటువంటి గత 10 సంవత్సరాలుగా ఎదురైన ప్రధాన సమస్య ఇండ్ల సమస్య. దాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు అందరినీ విభ్రాంతి గొల్పింది. ఈ దేశంలో జర్నలిస్టులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, అలాగే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల సరసన చేర్చటం అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అందరినీ నివ్వెరపరుస్తుంది. జర్నలిస్టులు ఏ రకంగా చూసినా ఆ కోవలోకి వచ్చే రకం కాదు. ఎందుకు సుప్రీంకోర్టు ఆ వైఖరి తీసుకుందో ఇవాళటికి అర్థం కాని పరిస్థితి. జర్నలిస్టుల్లో సుప్రీంకోర్టుకు ఐఏఎస్కి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా ఆ రాష్ట్రానికి సంబంధించి అందరికీ వర్తించే రీతిలో సర్వీస్ నిబంధనలు, అలాగే వేతనాలు, భత్యాలు ఉంటాయి. ఇతర ఆల్ ఇండియా సర్వీస్, ఐపీఎస్ కానీ, ఇండియన్ ఫారిన్ సర్వీస్ కానీ, ఫారెస్ట్ సర్వీస్ కానీ వీళ్ళందరికీ ఒకే రీతిన వేతన భత్యాలు ఉంటాయి. వారు ఎక్కడ పనిచేసిన రాష్ట్రంలో, దేశంలో. ఆ రకంగానే పార్లమెంటు సభ్యులు ఎక్కడి నుంచి ఎన్నికైనా, అండమాన్ నికోబార్ నుంచి ఎన్నికైనా, ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైనా, చిన్న రాష్ట్రాల నుంచి ఎన్నికైనా వేతన శాలరీలు, వేతనాలన్నీ అందరికీ ఒకే రకంగా ఉంటాయి. అలాగే శాసనసభ్యులకి
ఆ రాష్ట్రము రూపొందించిన, శాసనసభ రూపొందించిన నిబంధనల ప్రకారంగా ఆయా రాష్ట్రాలలో ఎంతమంది ఉన్నా అందరికీ అవి ఒకే రకంగా వర్తిస్తాయి. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులో అర్థం చేసుకోలేని అంశం ఒకటేమిటంటే, ఈ దేశంలో జర్నలిస్టులందరికీ ఒకే రకమైనటువంటి వేతన వ్యవస్థ లేదు. హిందుస్థాన్ టైమ్స్లో పనిచేసే అతనికి, ఇక్కడ లాంగ్వేజ్ పేపర్స్లో పనిచేసే వాళ్ళకి, చిన్న మధ్య తరహా పేపర్లలో పనిచేసే వాళ్ళకి అందరికీ ఒకే రకమైన వేతనాలు లేవు. వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం నియమించి, సిఫారసు చేసి, నోటిఫై చేసి అమలు చేసే పరిస్థితి కూడా పాకిస్తాన్ కన్నా అధ్వాన్నమైన స్థితిలో ఈ భారతదేశపు పత్రికా వ్యవస్థ సిబ్బందికి, జర్నలిస్టులకి వేతన వ్యవస్థ అమలు తీరు ఉంది. పాకిస్తాన్లో నయం, భారతదేశంలో కాదు. సిగ్గుచేటైన విషయం ఏమిటంటే, కొంతకాలం క్రితం రాజ్యసభలో ఒక సభ్యుడు వేసిన ప్రశ్నకు సమాధానం గత 15 సంవత్సరాల నాడు ఏర్పాటు చేసిన, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి అమలు జరపాలని చెప్పి ఇచ్చినటువంటి నోటిఫికేషను ఈ భారతదేశంలో ఎంత శాతము అమలైంది జర్నలిస్టులకి, నాన్ జర్నలిస్టులకి అంటే 22% అని చెప్పి. సిగ్గు కాదా ఇది? అమలు చేయాల్సిన ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. అమలును చూడాల్సినటువంటి ఫిర్యాదులని న్యాయస్థానాలు చొరవ చూపటం లేదు. అలాంటి న్యాయస్థానాలు ఇవాళ జర్నలిస్టులు ఐఏఎస్తో సమానమని చెప్పటం చాలా బాధాకరంగా, ఒక రకంగా వాస్తవాలు తెలియని రీతిలో తీర్పు వచ్చిందని చెప్తున్నాను. అందువల్ల ఇవాళ ఈ తీర్పు తెలంగాణకు లేదా జవహర్లాల్ నెహ్రూ సొసైటీకు సంబంధించింది కాదు. మొత్తం భారతదేశ వ్యాపితంగా జర్నలిస్టులకి ఇది వర్తిస్తుంది. ఇంకా తెలియటం లే మన వాళ్ళకి. ఈ తీర్పుని ఖచ్చితంగా వ్యతిరేకించాలా, ఏ రకంగా ఏమిటి అనే దాని మీద తీర్పు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించాం. శాసనసభ సమావేశాలు కాగానే అడ్వకేట్ జనరల్తో సంప్రదిస్తాం. మీరు కూడా లాయర్లతో సంప్రదించండి, ఎట్లా దీనికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా కేంద్ర న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవాలను ప్రతిబింబించేది కాదు, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్నది కాదు అని చెప్పి భావిస్తున్నాం. అందువల్ల చాలా జిల్లాలలో ఈ తీర్పు మున్సిపల్ కార్పొరేషన్స్కి వర్తిస్తుందా, అక్కడి వరకే పరిమితం అవుతుందా, జిల్లా కేంద్రాలకు వర్తిస్తుందా, మండల కేంద్రాలకు వర్తిస్తుందా అన్న మీమాంస నుంచి క్లారిటీ రావటానికి యాజ్ ఇట్ ఈజ్గా నా భావన అయితే ఇది జిల్లా కేంద్రాలకు వర్తించకూడదు, మండల కేంద్రాలకు వర్తించకూడదు. మున్సిపల్ కార్పొరేషన్స్కి ఏమైనా కొంతమేరకు అన్వయింప చేయడానికి అవకాశం ఉంటుందేమో. అడ్వకేట్ జనరల్తో ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి, మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారితో చర్చలు జరిగిన అనంతరం దీని మీద ఒక క్లారిటీ రావటం జరిగింది. ఇది 16-17 ఏళ్ల తర్వాత తీర్పు, ఒక చీఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పుని
మీద మరో చీఫ్ జస్టిస్ ఈ తీర్పు ఇవ్వటం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ తీర్పు వచ్చిన వెంటనే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం అమలు చేసి ఉంటే ఈ సమస్యలు వచ్చేటి కావు. 2.5 ఏళ్ళు దాని మీద పట్టించుకోకుండా వ్యవహరించి ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే వారికి మిగతా స్థలము అప్పగించటం జరిగింది. అది 2.5 ఏళ్ల కింద ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉండేది కాదని చెప్పి భావిస్తున్నాను. ఏమైనా ప్రధాన సమస్య ఈ ఇండ్ల సమస్యని అధిగమించటానికి కింది లెవెల్లోనైనా సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అన్న రీతిని విశ్లేషించిన తర్వాత ఒక నిర్ణయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇక రెండవది అక్రిడిటేషన్ కార్డ్స్ ప్రతి సంవత్సరము జనవరి నుంచి కొత్త కార్డులు జారీ చేయాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్లో వచ్చింది. అప్పటి వరకు ఎలక్షన్ కోడ్ కమిటీలు వేయటానికి లేదు. ఆ తర్వాత కొంతకాలానికి హైకోర్టు తీర్పు వచ్చింది. గత ప్రభుత్వంలో రూపొందించినటువంటి నియమ నిబంధనలు న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి 2 పర్యాయాలు తీర్పిచ్చింది. ఆ నిబంధనలు రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పింది. ఆ నిబంధనలు భావస్వేచ్ఛకు వ్యతిరేకమని చెప్పింది. ఆ నిబంధనలు నిజానికి రామచంద్రమూర్తి గారి నాయకత్వాన, నేను కూడా సభ్యుని, నాయకత్వాన ఇచ్చినటువంటి సిఫారసులకు భిన్నమైనటువంటిది. అందుకని భాషా ప్రాతిపదిక మీద మీరు అక్రిడిటేషన్స్ తారతమ్యాలు చూపటానికి వీల్లేదు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత చిన్న పత్రికల పేరుతో వాటిని మిగతా పత్రికలతో పోల్చినప్పుడు చిన్న పత్రికలను పేరు పెట్టి వారిని తగ్గించటానికో హింసించటానికో పూనుకోవటం భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకమని చెప్పి కొట్టేసింది 2 కేసుల్లో. దాని పర్యవసానంగా రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవరించటానికి, ఉన్న సమస్యలని అర్థం చేసుకొని రూపొందించటానికి ఒక కమిటీ 15 రోజుల క్రితం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ స్పెషల్ కమిటీ 6 సార్లు సమావేశమై నివేదికను ప్రభుత్వానికి, కమిషనర్కి అందజేసింది. అది బహుశా జనవరిలో ప్రభుత్వం దాన్ని ఆమోదించి జీవో తీస్తే జనవరిలో కొత్త కార్డుల ప్రక్రియ ప్రారంభించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి లేటు కాకుండా మళ్ళీ ప్రభుత్వము మరో 3 మాసాల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఇది 3 మాసాలు పట్టదు, ఇంకా త్వరలోనే దాన్ని రూపొందించడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ కార్డులకు సంబంధించి కూడా డిస్కషన్ జరిగింది. గతంలో మనం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1/3 మనం పే చేస్తే ప్రీమియం 2/3 గవర్నమెంట్ పే చేసే రకంగా ఆనాడు ₹1,00,000 సంబంధించి జర్నలిస్టులకి మనము యూనియన్ తరఫున ఆనాడు ఈ హెల్త్ ప్రీమియాన్ని, హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవో, ఒకటే జీవో, ఆ జీవో ఇటు ఎంప్లాయీస్కి వర్తిస్తుంది, ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పి, అట్లాగే జేహెచ్ఎస్
జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని చెప్పి ఇచ్చారు. దాని ప్రకారంగా 700-800 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నందువల్ల ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రభుత్వం 200-300 కోట్లు పే చేసినట్టుంది. ఏమైనా మనకి నేను ఒక ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పెట్టాను. అదేమిటంటే, దీనివల్ల ప్రభుత్వము డబ్బు ఇవ్వకపోతే సదుపాయం కలగటం లేదు, వైద్య కార్పొరేట్ సంస్థల నుంచి ఆసుపత్రి నుంచి అందటం లేదు. అందుకని గతంలో మేము చేసిన ఒక ప్రక్రియ ప్రకారంగా ఎవరైనా అప్పుడెవ్వరికి ఇబ్బందులు రాలా. దాన్ని పెంచుకొని ఏదైనా ఆలోచన చేద్దాము, 15 లక్షలకి 10 లక్షలకైనా చేసుకొని ఆలోచన చేద్దామంటే ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడాం. మన పిల్లలు అంటే కుటుంబం నిర్వచనం తెలుసు కదా, భార్యాభర్తలు, 2 పిల్లలు, తల్లిదండ్రులు, 6గురికి కలిపి దాంట్లో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు, 2 పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు 2 లేని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వాళ్ళ దీని ప్రకారంగా నామ్స్ ప్రకారంగా లెక్కేస్తే 75,000 మందికి ఇన్సూరెన్స్ అవుతుంది అని లెక్కేస్తే 10 లక్షలకి ఇన్సూరెన్స్ చేసిన మొదటి రోజు నుంచే దాన్ని అమలు చేయాలి. గత జబ్బులు ఉన్నాయి, గతంలో గుండె జబ్బు ఉంది, గతంలో బీపీ ఉంది, గతంలో డయాబెటిక్, ఇది లేకుండా చేస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి. గత 3 సంవత్సరాలుగా జర్నలిస్టులకి ఏ మేరకు దీన్ని ఉపయోగించుకున్నారు అన్నదాన్ని లెక్కలని అడిగాను. ఆరోగ్యశ్రీ అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో హెల్త్ విభాగం చూస్తున్న కార్యదర్శి గారిని అడిగితే వివరాలు పంపించారు. దాన్ని చూసినప్పుడు చాలా తక్కువ మంది, 100 కోట్లు కాదు, 40 కోట్లు కూడా ఉపయోగించుకున్నటువంటి అవకాశాలు లేవు. అందువల్ల దీని మీద కూడా మంత్రి గారిని కలిసినప్పుడు చివరి దశలో ఉంది. గత జేహెచ్ఎస్, ఈహెచ్ఎస్ను 2 కలిపి ఆలోచన చేస్తున్నాము, తుది దశలో ఉంది, చర్చలు జరుపుతాము, ఫైనల్లీ చేయటానికి సిద్ధంగా ఉన్నాము ఈ శాసనసభ సమావేశాలు కాగానే అని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ గారు వెల్లడించారు. ఇది నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను. ప్రయోగం మన ఉమ్మడి రాష్ట్రంలో చేశాం. రామనారాయణ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు చర్చలు జరిగాయి, యాజమాన్యాలతో చర్చలు జరిగాయి. వాళ్ళు ససేమిరా ఒప్పుకోలే. అప్పుడు ఏం ప్రతిపాదన పెట్టామంటే, ఉగాదికో దీపావళికో కొత్త ఈ ఆగస్టు 15తో 26తో రాష్ట్ర ఆవిర్భావము ఏదో ఒక రోజు 4-5 తప్పనిసరిగా అడ్వర్టైజ్మెంట్స్ న్యూస్ పేపర్స్కి ఇస్తున్నారు. ఒకరోజు అడిషనల్గా అవసరమైతే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అది మొత్తము జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్కి జమ చేయాలన్నాం. ఒప్పుకోలే. ఆ తర్వాత కాదు, ఈ నార్మల్ సందర్భాలలో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు కాకుండా మేడే నాడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, అవ్వాల ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్ని జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్లో జమ చేయండి అన్నారు. మొత్తం ఎట్లా చేస్తారు అని చెప్పి ప్రశ్నించారు. 50-50, 35-50, 35-65 ఆ డిస్కషన్స్ జరుగుతున్న స్టేజ్లో
ఎన్నికలు వచ్చాయి, అయిపోయింది. ఇది మళ్ళీ ఒక ప్రయోగం చేయటానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం, నేను ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి మాత్రం తీసుకెళ్లాలని నాకు కూడా ఉంది. నిజమే, మన యాజమాన్యాలు అంగీకరించాలి కదా. మేనేజ్మెంట్ వర్కర్స్కి ఏదైతే ఇన్సూరెన్స్ స్కీములు కానీ అది కానీ ఏదైతే అలాంటి ఏ లేవు. నేను చెప్పేది ప్రభుత్వం నుంచి ఇది చేయటానికి, ఇన్సూరెన్స్ కూడా చేయట్లేదు మనకి. అదే చెప్తున్నాను. అసలు ఒక మాట చెప్పనా, మనం ఇవాళ యాజమాన్యాల మీద మా వేతనం ఏంటనే అడిగి నిరసన తెలిపే అవకాశాలు ఉన్నాయా? పరిస్థితి లేవు సార్. ఎందుకు లేవు? మనం పోతే ఏం లేకుండా పనిచేస్తాం. గతంలో 67 రోజులు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ సమ్మె చేశాం, వేతనాల్ని. ఈనాడులో సమ్మె చేశాం, ఆంధ్రజ్యోతిలో సమ్మె చేశాం, క్రానికల్ భూమిలో సమ్మె చేశాం, హిందూలో నోటీస్ ఇస్తే ఇంప్లిమెంట్ చేశారు, సియాసత్ నోటీస్ ఇస్తే ఇంప్లిమెంట్ చేశారు, ఆంధ్రపత్రికలో ఒప్పందం జరిగింది. ఇట్లాంటి స్థితి ఇవాళ ఏమొచ్చింది? అత్యంత బాధాకరమైన పరిస్థితి న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో. కొన్ని పేపర్లకే ఇవాళ పర్మనెంట్ ఎంప్లాయీ అనేది ఎవరైనా ఇస్తున్నారా? అంత కాంట్రాక్ట్ సిస్టమ్ ఎంట్రీ. అందుకని దీన్ని మనం కూడా ఆలోచించాల. ప్రతిదీ ప్రభుత్వమే అనే భావన. మనం చేసే సేవ సోషల్ ఆస్పెక్టే అయినా వ్యాపారానికి సంబంధించినటువంటిది. ఎవరికి? మన దగ్గర నుంచి ఎవరు తీసుకుంటున్నారు? మనం నియమించేది ఎవరు? ఇది కూడా ఆలోచన చేయకపోతే మనం వృత్తిగా జర్నలిస్టులుగా మనం నష్టపోతాం. ఆలోచన చేయాలి. గత ప్రభుత్వము, గత పెద్దలు, అకాడమీ పెద్దలు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు నుంచి 4 కోట్ల రూపాయలు అప్పు చేశారు, లోన్. అది దాని మీద పెట్టి అకాడమీని నడిపించారు. 4 కోట్ల రూపాయలు. నెలకి దాదాపు 1,00,000 రూపాయల వరకు వడ్డీ అసలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. 2, మిత్రుడు చెప్పింది ఉంది, చనిపోయిన తర్వాత ఇవాళ ఉన్న మీడియా పరిస్థితిని అందరూ చూస్తున్నాం. సోషల్ మీడియా లేకపోతే వాస్తవాలు రావటం లేదు. సోషల్ మీడియా ఈజ్ యాక్టివ్ మీడియా. సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కన్నా అతి త్వరగా సమాచారాన్ని అందిస్తుంది. కొంతమంది సోషల్ మీడియాని అరికట్టాలా, సోషల్ మీడియాని మూసేయాలా, సోషల్ మీడియా ఏమిటి అనేది విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా లేకపోతే వాస్తవాలు వెలిక్కి వచ్చే అవకాశమే లేదు. ఇవాళ మేజర్ మీడియా అంతా పొలిటికల్గా డివైడ్ అయి ఉంది. చివరికి మనం వర్కింగ్ జర్నలిస్టులుగా ఏం చెప్తున్నామంటే, ప్రొఫెషన్ వదిలేసి మా పేపర్ పాలసీ సార్ అంటున్నాం. ఇదేమిటి పేపర్ పాలసీ? అవాస్తవాన్ని వాస్తవం రాయమని పేపర్ అంటే మరి వర్కింగ్ జర్నలిస్టులు ఎందుకు క్లర్క్లం అయిపోతాము? సోషల్ ఆబ్లిగేషన్ ఏంది? ప్రజల పక్షాన కదా మనం పనిచేయాల్సింది. మీడియా అంటే ఎందుకు గౌరవం ఇవ్వాల? అంబేద్కరు రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగంలో 3 ఆర్గాన్స్నే పెట్టాడు. అంటే 3 ఆర్గాన్స్ తెలుసు కదా, చట్టాలు చేసే లెజిస్లేచర్, పర్యవేక్షించే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, అమలు చేయాల్సిన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. మీడియా ప్రెస్ను కూడా పెట్టాలంటే అంబేద్కర్ వ్యతిరేకించాడు. అంబేద్కర్ దాని మీద కారణాలు చెప్పాడు.
ప్రజల పక్షాన పనిచేసేటటువంటి వ్యవస్థ ఇవాళ స్వతంత్ర భారతదేశంలో, స్వతంత్ర దేశాలలో మీడియా పనిచేస్తుంది, తప్పులను ఎత్తి చూపుతుంది. దాన్ని గనుక మనం రాజ్యాంగంలో బంధిస్తే ఎగ్జిక్యూటివ్ ఎంటర్ అవుతుంది. కార్యనిర్వాహక వర్గం ఆదేశాల ప్రకారము నడుచుకోవాల్సిన దుస్థితి వస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి నల్గొండకు వస్తున్నాడంటే అన్ని అంగాలతో పాటు పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, వెల్ఫేర్ వ్యవస్థ అన్నింటిని పిలిచి ఆదేశాలు ఎట్లిస్తాడో న్యూస్ పేపర్లను కూడా పిలిచి మొదటి హెడ్డింగ్లో రావాలా, మొదటి పేజీల్లో రావాలి, కలర్లో రావాలనే పరిస్థితి, దుస్థితికి వస్తుంది. అందరూ అంగీకరించారు. మీడియా షల్ బి ప్రొటెక్టెడ్ బై ది పీపుల్, మీడియా షల్ వర్క్ ఫర్ ది కన్సెన్సస్ ఆఫ్ ది కామన్ ఒపీనియన్ ఆఫ్ ది పీపుల్గా ఎక్స్ప్రెస్ చేయాలనేది భావం. ఆ భావం నుంచి ఎవరైనా దాడి చేస్తే అరే వాడి మీద ఎందుకు చేస్తే పత్రికల మీదనా, విలేకరుల మీదనా అనే ప్రజల నుంచి వచ్చేది. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే కొట్టాడా వాడి తనాల్సిందే. అక్యుటేషన్స్ నాకైతే సిగ్గేసింది. ఏమిటి మనం ఎక్కడికి పోతున్నామని. సిరిసిల్ల జిల్లాలో ఒక జర్నలిస్టు ఒకతన్ని పిక్ పాకెట్ చేస్తే పోలీసులు పట్టుకున్నారు. నేను అక్రిడేటెడ్ కరెస్పాండెంట్స్ని సార్ అన్నాడు. అక్రిడేషన్ చూపించాడు. అది మొదటిసారి కాదు, మూడోసారి పిక్ పాకెట్ చేస్తే వెనక పోలీసులు బొమ్మ పెడతారుగా, ఆ బొమ్మ పెట్టి నిలబెట్టించారు. దౌర్భాగ్య పరిస్థితి. ఆయన ఒక సంఘం తరఫున ఎక్విటేషన్ కమిటీ, జిల్లా కమిటీ మెంబరు. ఇక బెదిరింపులు చూస్తున్నారు కదా రోజు. ఎవడన్నా ఇల్లు కట్టుకోవటమే ఆలస్యం, మున్సిపల్ వాళ్ళు పనిచేయరు. సో అందువల్ల మనం ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రొఫెషన్ వర్కింగ్ జర్నలిస్టులకి చట్టం ఉంది. ప్రజలు ఆదరించేది వర్కింగ్ జర్నలిస్టుల్ని, వార్తలు వెలుగులోకి తెస్తారని. మరి రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజల భావాలకి భిన్నంగా మనం చేస్తే మిత్రుడు చెప్పాడే దాడులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి. మిత్రుడు రామలింగారెడ్డిని తప్పుడు కేసులో పెడితే ఎమ్మెల్యే చేశాడు దుబ్బాక నుంచి. ఎంత పోరాటం జరిగింది. 6 చెన్నారెడ్డి గారికి నేను బషీర్బాగ్, అప్పుడు జనరల్ సెక్రటరీని, బషీర్బాగ్ నుంచి తారనాకకి దాదాపు ఒక పేజ్ టెలిగ్రామ్ పంపించాను. ప్రభాకర్ రావు డీజీపీ, మీరు మీ సాక్షులు ఎవరో చెప్పండి, మీకు వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా రాశాడన్న కక్షతో చేశాడు. ఇది సన్సెట్ తర్వాత కోర్టు, సన్సెట్ తర్వాత మన సూర్యాస్తమయం జరిగితే జైలు నుంచి ఎవరిని వదలరు. 7 గంటలకు పోయి లోపలికి వెళ్ళి బయటకు తీసుకొచ్చారు. వాళ్ళ ఆ శక్తిని మనం ఎందుకు కోల్పోతున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. నిలదీసే శక్తిని ఒక రాజకీయ నాయకున్నా, లేకపోతే ఇతర రకాల సంఘ విద్రోహులు అందరూ మన మీద ఎక్కువ పెడుతుంటారు. ఎదిరించే శక్తిని మనం ఎందుకు కోల్పోతున్నాము? సాధించుకోవాలా. సౌకర్యాలు మన ప్రజల్లో భాగం. ప్రజలకు ఇచ్చే ప్రతిదీ మనకి ఇవ్వాల్సిందే. ప్రజలకు ఇల్లు కల్పించాలా, భోజనం పెట్టాలా, సంక్షేమ రాజ్యంలో జరగాల్సినటువంటి. మనం ఎందుకు వెనకబడుతున్నాము? ఎందుకు ఆ నైతికత కోల్పోతున్నాము? చైర్మన్గా ప్రశ్నిస్తున్నాను, సంఘ నాయకుడిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు స్థితి చాలా అధ్వాన్నమైన స్థితిలో ఉంది. మనమే దీన్ని కాపాడుకోవాలి. యాజమాన్యాలు కాపాడాయి, యాజమాన్యాల వ్యాపారాలుగా మారిపోయినాయి. జర్నలిస్టులుగా, వర్కింగ్ జర్నలిస్టులుగా మన మీద ఉంది. అందుకనే సోషల్ మీడియాకి సంబంధించి ప్రెస్కి ఒక చట్టం ఉంది, ప్రింట్ మీడియాకి మనకు ఒక చట్టం ఉంది. పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టం
మోడీ ప్రభుత్వం ఇప్పుడు తీసేసింది, కోడ్లో తీసుకొచ్చింది, అమలు చేయడానికి ధైర్యం లేదు. ఇప్పటికే 7 సార్లు దేశం మొత్తం మీద సమ్మెలు జరిగాయి. మనకు చట్టం ఉంది. RNA ఒక పేపర్ పెట్టాలంటే ఒక సర్టిఫికేట్ నెంబర్ అవసరం కదా, దాని నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటాంగా. ఎలక్ట్రానిక్ మీడియాకి మినిస్ట్రీ ఆఫ్ I&B ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ లైసెన్సెస్ కావాలిగా, కట్టుబాట్లు ఉన్నాయిగా. సోషల్ మీడియాకి ఏముంది? మనది మన సబ్జెక్టు, మీడియా సబ్జెక్టు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయటానికి వీళ్ళే. రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్లేయటానికి, వెల్ఫేర్ మెజర్స్ టేకప్ చేయటానికి అవకాశం ఉంది తప్ప చట్టాలు చేయటానికి లేదు. నేను రాగానే ముందు ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇంపార్టెంట్ ఒక 52 మందిని పిలిచి ఒకరోజు మొత్తం చర్చించాను. ఎట్లా చేయాలా? ఉన్నాయి బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు, పార్టీలకు అనుగుణంగా నోటికి వచ్చినట్టు రాసే వాళ్ళు ఉన్నారు, భాష అడ్డు అదుపు లేని భాష. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ సిన్సియర్, ప్రొఫెషనల్, ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాల్ని చూపేటటువంటి యూట్యూబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని వ్యతిరేకిస్తూనే వీళ్ళని రక్షించడం ఎట్లా అనే డిస్కషన్ చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్రిడిటేషన్స్ ఇస్తుంది ఢిల్లీలో. వాళ్ళు ఏం చేశారని ఆలోచిస్తే వాళ్ళు ఇదే క్వశ్చన్ వేశారు. గవర్నమెంట్ చట్టానికి బద్దులై ఉండే సంస్థలకే అక్రిడిటేషన్స్. దాంట్లో కొత్తగా పెట్టింది న్యూస్ పోర్టల్స్. న్యూస్ పోర్టల్ కూడా లైసెన్సెస్ ఉన్నాయి. యూట్యూబర్స్ ఇలాంటి ఫోన్ ఉంటే 3-4 నడిపించుకోవచ్చట. దీనికి ఏం కట్టుబాట్లు లేవు. బట్ పోర్టల్స్కి కట్టుబాట్లు ఉన్నాయి, లైసెన్సెస్ ఉన్నాయి. మనం కూడా ఈ కొత్త రూల్స్లో ఈ న్యూస్ పోర్టల్స్కి అవకాశం కల్పించాం. మంచిగా పనిచేసే యూట్యూబర్స్ని ఎట్లా ఆదుకోవాలనే ఆలోచన కూడా పెట్టాం కొంత. దాంట్లో ఎక్కువ భాగము ప్రొఫెషనల్గా పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి కొత్త రూల్స్లో పెట్టారు. కేంద్ర ప్రభుత్వము సోషల్ మీడియాకు సంబంధించి చట్టం చేయలేకపోతే మనం చేయలేము. మన వాళ్ళు చెప్పారు, సార్ అకాడమీలో మేము రిజిస్టర్ చేసుకుంటాము. నేనెవరిని? మేము లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఎట్లా చేసుకుంటారు మీరు? షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా చేసుకోవచ్చు తప్ప దీని ప్రకారంగా చేసుకోవడానికి. కేంద్ర ప్రభుత్వము చట్టాలు, ఇప్పుడు ఒక చట్టాన్ని మొట్టమొదటిసారి 10 ఏళ్లలో ఒక చట్టాన్ని వెనక్కు తీసుకున్న చట్టం ఏదన్నా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద పెట్టిన చట్టాన్ని విమర్శలతో మనమంతా వ్యతిరేకించాము. దాన్ని ఉపసంహరించింది, నూతన చట్టాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా వారికి కూడా అవకాశం ఉంటుంది.